నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ జరగనున్న తరుణంలో అక్కడ ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది. ఇప్పటికే అక్కడ ప్రసంగాలపై కావచ్చు, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి యాత్రలపై కావచ్చు నిషేధాజ్ఞలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇరు పార్టీ కూడా ఒకరిపై ఒకరు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అయితే చేశారు. మరి ఈ ఫిర్యాదులను టీడీపీ చేసిన ఫిర్యాదులను అయితే ఎలక్షన్ కమిషన్ లైట్ తీసుకుంటుంది. అలాగే వైసీపీ చేసినటువంటి ఫిర్యాదులపై త్వరితగతిన యాక్షన్ తీసుకుంటుంది అన్న వార్తలు అయితే ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందుకు గల కారణాలు ఏంటి, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎలాంటి రీజన్స్ ఉన్నాయి, ఎందుకు ఇలా చేస్తుంది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరికి కంప్లైంట్ అయితే చేసుకుంటున్నాయి. అయితే గతంలో వృద్ధులు చనిపోయిన విషయంలో టీడీపీ ఎప్పుడో కంప్లైంట్ చేసింది సీఎస్ మీద కావచ్చు. అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవ్ మీద కూడా, కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న సందర్భం లేదు. కానీ ఇటు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారం చేస్తున్నారు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కూడా ఆయనపై కేసు అయితే నమోదు చేసింది సిఐడి. మరి ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిణామాలను? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రజలకి ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టి సిఐడి వాళ్ళని A1 A2గా వాళ్ళ మీద కేసులు పెట్టడం అయితే జరిగింది. అయితే నిన్న వర్ల రామయ్య గారు మళ్ళీ ఇప్పుడు ఈ సజ్జల భార్గవరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను సోషల్ మీడియా అంతా ఆయనే కదా చూస్తారు, ఆయన మీద కేసు అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏమని, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఆయన ఇప్పుడు పింఛన్ల పంపిణీ ఆగిపోవటానికి, వృద్ధుల మరణాలకి, వీటన్నింటికి చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, దీని మీద చర్యలు తీసుకోమని చెప్పి ఆయన కంప్లైంట్ అయితే ఇచ్చారు. దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు చేయమని సిబిఐకి ఆదేశించింది. ఇంతవరకే జరిగింది. మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లేకపోతే లోకేష్ మీద కానీ వెంటనే చర్యలు అయితే ఉంటున్నాయి, మీకు గుర్తుంటే కనుక. అయితే కానీ వీళ్ళ దాకా వచ్చేసరికి ఎందుకు ఇట్లా ఉండట్లేదు? ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైన ఈ సజ్జల భార్గవ్ రెడ్డి ఇతను మొత్తం సోషల్ మీడియా అంతా కూడా అంటే వైసీపీకి సంబంధించింది ఆయనే చూస్తారు. మరి అటువంటి వ్యక్తి ఈ రకంగా చేయటం అంటే మరి చాలా సీరియస్గా కేంద్ర ఎన్నికల సంఘం పరిగణించాలి. వెంటనే వాళ్ళు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించి సిబిఐ ద్వారా వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి. కానీ ఈ విషయాలు జరగట్లే ఇంతవరకు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉండడం వల్ల ఇప్పుడు లేటెస్ట్గా ఒక 10 రోజులుగా చాలా మార్పు అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఆయన ఎవరు, రాజ్నాథ్ సింగ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు వైసీపీ అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఆయన ఆ రోజు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం. నిన్ననేమో ఈయనెవరు మన అమిత్ షా గారు నిన్న ధర్మవరానికి వచ్చినప్పుడు కూడా చాలా సీరియస్గా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. అవినీతి ఆరోపణలు చేశారు, ఈ ప్రభుత్వాన్ని దించడమే మా లక్ష్యం అన్నారు. తర్వాత కూటమి గెలుస్తుందన్నారు, ప్రభంజనం సృష్టిస్తుందన్నారు, చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉండే వ్యక్తి చాలా అవసరం అన్నారు. ఇన్ని చెప్పారు ఆయన. ఇవాళ మోదీ గారు కూడా సేమ్ అదే చెప్పారు ఇవాళ రాజమండ్రి సభలో. అయితే వీళ్ళు ఇప్పుడు అంటే పూర్తి అవగాహనకి బీజేపీ ఇప్పుడే వచ్చింది అని మనం అనుకోవాలి. ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏనాడు విమర్శ చేయలేదు. ఆఫ్ లేట్ అంటే గత 10 రోజులుగా అనుకోవచ్చు మనం పూర్తి మార్పు వచ్చింది. వాళ్ళకి ఇప్పుడు విషయం అర్థమైంది. సో వాళ్ళకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు అన్నీ మనం మొన్న కూడా చెప్పుకున్నాం. ఆ సర్వే ప్రకారం కూటమికి 145 సీట్ల దాకా వస్తాయని వాళ్ళకి రిపోర్ట్ వచ్చింది అని. సో ఇవన్నీ వాళ్ళ మీద ప్రభావం చూపించి ఉండొచ్చు. ఈ ప్రభావంతో వీళ్ళలో కొద్దిగా మార్పు వచ్చింది. ఆ మార్పు వాళ్ళ మాటల్లో మనకి వ్యక్తం అవుతోంది. రైట్ మేడం. మరి ఇది ఇలాగే కొనసాగితే రేపు మరి ఇప్పటికే సిఎస్ పై కూడా చర్యలు తీసుకోలేదన్న వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళందరికంటే ముందు కూడా సిఎస్ పై టీడీపీ ఆరోపణలు అయితే చేసింది. ఎలక్షన్ కమిషన్కి పురంధరేశ్వరి గారు కూడా ఫిర్యాదు చేశారు గతంలో. కానీ ఇప్పటికీ కూడా సిఎస్ పై చర్యలు తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ముందుకు రావట్లేదు. మరి ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇవాళ డీజీపీని మార్చారు కదమ్మా. నిన్న డీజీపీని అయితే తప్పుకోమని చెప్పారు. ఇవాళైతే కొత్త డీజీపీ వచ్చారు హరీష్ కుమార్ గుప్తా. సో మరి సిఎస్ను కూడా 1-2 రోజుల్లో మారుస్తారని మాటలు అయితే వినిపిస్తున్నాయి. దానివల్ల తప్పకుండా మనకి ఎన్నికలు అయితే సజావుగా సాగుతాయని మనం ఎదురు చూడొచ్చు.